ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు చాలా మంచి పుస్తకాల గురించి ఈ వీడియో చేస్తున్నాను. ప్రవీణ్ పగడాల గారు రాసిన 3 పుస్తకాలు. త్రిత్వం, శిరస నమామి, దేవుని రాజ్యం, మిషనరీ ఉద్యమం, యెహోవా అల్లా ఒక్కడేనా. త్రిత్వం ఈ పుస్తకం నేను రీసెంట్ గానే చదివాను. చాలా వండర్ఫుల్ పుస్తకం, మంచి పుస్తకం. పాత నిబంధన, కొత్త నిబంధనలో ఏవేవి త్రిత్వం గురించి ఉన్నాయో చాలా గొప్పగా రాశారు. విశ్వాసులను విశ్వాస భ్రష్టత్వంలోకి లాగేస్తున్న మంచి బోధనలను క్రైస్తవులు గ్రహించలేకపోతున్నారు. అందుకు ఈ పుస్తకం ఒక మంచి మార్గదర్శి, ఒక జ్యోతి, దుర్బోధల విషయానికి విరుగుడు. పాత కొత్త నిబంధనలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలలో, పరిశుద్ధ గ్రంథంలో త్రిత్వం గురించి ఎలా ఏమేమి రాశారు, అసలు త్రిత్వం పదము బైబిల్లో ఉందా లేదా. చాలా మంది ఈ త్రిత్వాన్ని నమ్మరు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఒకరేనా, తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్మ ఒకటేనా. పెంతుకోస్తు సంఘం వాళ్ళైతే పరిశుద్ధాత్ముడు యేసుప్రభు అన్నా తమ్ములని. చాలా చాలా క్రైస్తవ సమాజంలో త్రిత్వంపై ఎన్నో అనుమానాలు, అవగాహన లేకుండా వాళ్ళ ఎన్నో డౌట్స్ ఉన్నాయి. దాని గురించి ఈ పుస్తకం చదివితే చాలా మేలు కలుగుతుంది. మీరు చాలా తెలుసుకుంటారు. చాలా మంది సేవకులు త్రిత్వం గురించి బోధించరు. పైన చెప్తారు. వాళ్ళ సెరమన్స్ లో అంత డెప్త్ గా ఉండరు. సో డెప్త్ గా చెప్పరు. కాబట్టి ప్రతి ఒక్కరు జస్ట్ 150 రూపీస్ ఒక బిర్యానీ తింటే అయ్యే ఖర్చు 150 రూపీస్ దొరుకుతుంది ఈ పుస్తకం. విషయ సూచిక 18 చాప్టర్స్. పాత నిబంధనలో త్రిత్వం, కొత్త నిబంధనలో త్రిత్వం, క్రైస్తవ సంఘ చరిత్రలో త్రిత్వం, ముగ్గురు దేవుళ్ళు అంటే దీని గురించి క్లియర్ గా తెలుసుకోవాలంటే మీరు ఈ పుస్తకం చదవాలి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు చాలా మంచి పుస్తకాల గురించి ఈ వీడియో చేస్తున్నాను. ప్రవీణ్ పగడాల గారు రాసిన 3 పుస్తకాలు. త్రిత్వం, శిరస నమామి, దేవుని రాజ్యం, మిషనరీ ఉద్యమం, యెహోవా అల్లా ఒక్కడేనా. త్రిత్వం ఈ పుస్తకం నేను రీసెంట్ గానే చదివాను. చాలా వండర్ఫుల్ పుస్తకం, మంచి పుస్తకం. పాత నిబంధన, కొత్త నిబంధనలో ఏవేవి త్రిత్వం గురించి ఉన్నాయో చాలా గొప్పగా